T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సూపర్ 8 పోరులో ప్రోటీస్ 4 మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్కు దూరమైన లుంగి ఇంగిడి, జాన్సన్, కేశవ్ మహారాజ్ జట్టులోకి వచ్చారు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి కొనసాగించారు. దీంతో అక్షర్ పటేల్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 1 వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. 12 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికాను మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మిల్లర్, బ్రేవిస్ ఆదుకున్నారు. వీరిద్దరూ 4వ వికెట్కు 64 పరుగులు అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. డేవాల్డ్ బ్రేవిస్ రూపంలో సౌత్ ఆఫ్రికా 4వ వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ రూపంలో సౌత్ ఆఫ్రికా 5వ వికెట్ కోల్పోయింది. 157 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా 6వ వికెట్లను కోల్పోయి 2 పరుగులు చేసి మార్కో జాన్సన్ను హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇండియా ఈ మ్యాచ్ గెలవాలంటే 188 పరుగులు కావాలి.